ఈ స్టోరీని ఎండ్ వరకు వినండి. ఎండ్లో భయంకరమైన ట్విస్ట్ ఉంది. 2025 ఆంధ్రప్రదేశ్. ఒక అర్ధరాత్రి హైదరాబాద్ నుండి తిరుపతికి ఒక బస్ వస్తూ ఉండగా సడన్గా ఆ బస్కి ఫైర్ అంటుకుంటుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం 20 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాలిన బస్సుని పక్కనే ఒక ప్లేస్లో పెట్టేస్తారు. చనిపోయిన ప్యాసింజర్స్ అందరూ బంగారం వేసుకొని ఉంటారని, ఆ బంగారం ఆ ప్లేస్లో ఉంటుందని గ్రహించిన రవి అనే వ్యక్తి ఒక రాత్రి ఆ బస్ దగ్గరికి వచ్చి కాలి పడిపోయి ఉన్న బంగార నగలన్నింటినీ తన ఇంటికి తీసుకెళ్తాడు. కరెక్ట్గా అర్ధరాత్రి తన ఇంటి తలుపుని ఎవరో తడతారు. రవి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవరూ లేరు. సరే అని మళ్ళీ వెళ్ళి నిద్రపోతాడు. తిరిగి మళ్ళీ డోర్ సౌండ్ వినిపిస్తుంది. రవి ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ ఎవరు లేరు. రవికి టెన్షన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రవి ఆ బస్ దగ్గర నుండి తెచ్చిన బంగారం కనిపించకుండా పోతుంది. బంగారం ఎక్కడికి పోయి ఉంటుందని రవి తన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తాడు. కానీ ఆ ఫుటేజ్ని చూసిన రవికి పెద్ద షాక్. ఎందుకంటే ఆ ఫుటేజ్లో నిన్న రాత్రంతా రవి డోర్ని కొట్టింది కొన్ని ఆత్మలని తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఆత్మలు ఎవరై ఉంటారు? రవి తెచ్చిన బంగారం ఏమై ఉంటుంది?